హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఘుస్ రోడ్ ట్రిప్ ఛానల్. ఈ వీడియోలో ఊటీ ఎక్కడుంది, ఊటీ ఎలా చేరుకోవాలి అండ్ ఊటీ హిల్స్ మీద డ్రైవింగ్ ఎలా చేయాలి తెలుసుకుందాం. ఊటీ తమిళనాడు స్టేట్లో నీలగిరి డిస్టిక్లో నీలగిరి హిల్స్ మౌంటైన్ రేంజ్లో ఉంది. ఊటీకి దగ్గరగా 2 సిటీస్ ఉన్నాయి. ఒకటి కోయంబత్తూర్, ఇంకోటి మైసూర్. కోయంబత్తూర్ 86 కిలోమీటర్స్ అవేలో ఉంది. మైసూర్ 128 కిలోమీటర్స్ అవేలో ఉంది. మీరు గనక కోయంబత్తూర్ నుంచి బయలుదేరితే మెట్టుపాలెం, కూనూరు మీదుగా ఊటీ చేరుకుంటారు. మీరు గనక మైసూర్ నుంచి స్టార్ట్ అయితే బందిపూర్ ఫారెస్ట్, ముదుమలై ఫారెస్ట్ మీదుగా ఊటీ చేరుకుంటారు. మైసూర్ నుంచి ఊటీ మీకు 3 అవర్స్ జర్నీ పడుతుంది. ఎందుకంటే మధ్యలో ఫారెస్ట్ వస్తుంది కాబట్టి మీరు వెహికల్ చాలా స్లోగా నడపాలి. ఫ్రెండ్స్, మీరు కనుక బెంగళూరు నుంచి స్టార్ట్ అయితే బెంగళూరు టు ఊటీ 6 అవర్స్ జర్నీ వయా మైసూర్ మీదుగా మీరు చేరుకుంటారు. ఫ్రెండ్స్, మీరు కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళాలనుకుంటే కోయంబత్తూర్ నుంచి ఊటీ బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు బస్సులో కూడా వెళ్ళచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళాలనుకుంటే మైసూర్ నుంచి ఊటీకి బస్సెస్ ఉన్నాయి. మీరు ఆన్లైన్లో ఒకసారి చెక్ చేయండి. హెయిర్ పిన్ బెండ్స్ ఎక్కడ ఉంటాయి? మీరు కనుక మైసూర్ నుంచి స్టార్ట్ అయితే 2 ఫారెస్ట్లు దాటుకుని, అంటే ముదుమలై ఫారెస్ట్ దాటిన తర్వాత మీకు ఒక 35 హెయిర్ పిన్ బెండ్స్ వస్తాయి. అవి దాటుకుంటే మీరు ఊటీ చేరుకుంటారు. మీరు కనుక కోయంబత్తూర్ నుంచి స్టార్ట్ అయితే మెట్టిపాలెం నుండి కూనూరుకి 50 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఊటీ అనగానే హిల్ ఉంటుంది, హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, ఘాట్ రోడ్లో ఎలా డ్రైవ్ చేయాలి అని చాలా డౌట్స్ వస్తాయి. కానీ ఊటీ వెళ్తాం అంత కష్టమేమీ కాదు. మీకు గనక డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వీక్డే అయినా వెళ్ళొచ్చు, వీకెండ్ అయినా వెళ్ళొచ్చు. మీరు న్యూ లర్నర్ అయితే ఊటీ అవాయిడ్ చేయండి. మీకు గనక ఒక 10,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వీక్ డే ట్రై చేయండి. ఎందుకంటే మీకు హిల్ మీద వెహికల్స్ మూవ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, వీకెండ్ అయితే ఎక్కువ ఉంటుంది. మీరు కనుక వీక్ డే వెళ్తే వెహికల్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ మీరు చాలా స్లోగా వెళ్ళినా వెనకాల వాళ్ళు ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. మీరు హెయిర్ పిన్ కర్వ్లో మిర్రర్ చూసుకోవటం మర్చిపోకండి అండ్ హార్న్ కొట్టడం మర్చిపోకండి. అండ్ మీరు కింద నుంచి పైకి వెళ్తుంటే పైనుంచి కిందకి ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ హెవీ వెహికల్స్ వస్తుంటే, అనగా బస్సు కానీ, లారీ కానీ, వేరే ఏవైనా పెద్ద ట్రక్స్ కానీ వస్తున్నప్పుడు మీరు స్లో అవ్వండి అండ్ వాటికి దారి ఇవ్వండి. ఎందుకంటే పైనుంచి వచ్చే వెహికల్ కిందకి తిరిగేటప్పుడు కర్వ్లో చాలా స్పేస్ తీసుకుంటుంది. జనరల్గా హెవీ వెహికల్స్ డ్రైవర్స్ హ్యాండ్తో సిగ్నల్ ఇస్తూ ఉంటారు. మనం అవి అబ్జర్వ్ చేయాలి. సమ్టైమ్స్ వాళ్ళు ఆగండి అని చెప్తూ ఉంటారు అండ్ వాళ్ళు పైనుంచి కిందకు వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం వెహికల్ని స్లో చేయాలి. ఎందుకంటే వాళ్ళ వెహికల్ అప్ నుంచి డౌన్కి వస్తుంది కాబట్టి వెహికల్ మూవ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండి ఆపాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం పైకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, మీరు హిల్ ఎక్కే ముందు మీ కారులో పెట్రోల్ ఎంత ఉందో చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఫుల్గా ఉంటే బెస్ట్. ఎందుకంటే హిల్లో వెళ్ళేటప్పుడు అనుకోకుండా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మొత్తం వాహనాలు జామ్ అవుతాయి. అలాంటప్పుడు మీరు అప్పుకు వెళ్ళేటప్పుడు చాలా స్లో మూమెంట్లో వెళ్తారు. అప్పుడు పెట్రోల్ తొందరగా కన్జ్యూమ్ అయిపోతుంది. అందుకని సాధ్యమైనంత వరకు పెట్రోల్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. జనరల్గా ఇలా హిల్ డ్రైవింగ్ ఉన్నప్పుడు కానీ, ఘాట్ రోడ్ సెక్షన్ డ్రైవింగ్ ఉన్నప్పుడు కానీ మీరు ముందే మీ కార్ని సర్వీసింగ్కి ఇవ్వాలి. సర్వీసింగ్ ఇస్తే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు మీ కారు యొక్క బ్రేక్స్, తర్వాత ఇంజిన్ ఎలా ఉంది అన్నీ వాళ్ళు చెక్ చేస్తారు అండ్ మీరు ధైర్యంగా నడపచ్చు. ఎందుకంటే మీ కార్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే సమ్టైమ్స్ కారు హిల్ మధ్యలో ఆగిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు
హిల్స్ మీద వెళ్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏసీ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఇంజన్ మీద లోడ్ పడుతుంది. ఏసీ ఆఫ్ చేసి విండోస్ కొంచెం డౌన్ చేయాలి. ఘాట్ సెక్షన్లో మనం హార్న్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫ్రెండ్స్, హిల్ ప్లేసెస్లో డ్రైవ్ చేసేటప్పుడు మన వెహికల్ టైర్లో గాలి ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, దయచేసి వీడియో చివరిదాకా చూడండి.